నా మేనల్లుడు 10 మందిలో నా పరువు తీస్తే నువ్వు 10 మందిలో నా పాదాలు పట్టుకొని నా కూతుర్నివ్వమని అడుగుతున్నావు. నాకు నీకంటే మంచి అల్లుడు, నా కూతురికి నీకంటే మంచి భర్త ఎక్కడ దొరుకుతాడు బాబు అని రఘురామ్ అనగానే శౌర్య చాలా సంతోషపడుతూ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆద్య, జానకి, శివరాం కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ రఘురామ్ కూతురు పెళ్ళి ఆగిపోయింది అని ఊర్లో కొంతమంది చాలా బాధ పెడితే ఈ రఘురామ్ కూతురే పెళ్ళే చేయలేడు అంటూ వెధవ వాగుడు వాగిన కొంతమందికి ఆ వెధవలకి నేను ఇచ్చే సమాధానం ఇదే అని అంటూ రఘురామ్ శౌర్య చేయిని పట్టుకొని రామలక్ష్మి చేతిలో పెట్టేసి వాళ్ళిద్దరి చేతుల్ని పట్టుకొని నా శ్రేయోభిలాషులకి ఊరందరికీ కూడా నా ఆహ్వానం ఇదే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అడ్డు వచ్చినా ఇక నుంచి నా ఇంటి అల్లుడు శౌర్యనే అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. ప్రభాస్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం శౌర్య చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే శౌర్య అస్సలు విడవకుండా రామలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని ఉంటాడు. అతి త్వరలోనే నా కూతురు రామలక్ష్మికి శౌర్యకి వివాహం జరిపించబోతున్నాను అని రఘురామ్ అందరి ముందు చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటే శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. రేయ్, ఏదో చేద్దామని వస్తే మనం అనవసరంగా ఎదవలం అయిపోయాంరా, వాడేమో హీరో అయిపోయాడు అని ప్రభాస్ ఫ్రెండ్ అంటాడు. పద శౌర్య, మనం మన ఇంటికి వెళ్దాము అని రఘురామ్ చెప్పగానే అలాగేనని శౌర్య అంటాడు. రఘురామ్ రామలక్ష్మి శౌర్యాల భుజంపై తన చేతుల్ని వేసి దగ్గరుండి తీసుకువెళ్తూ ఉంటాడు. పెద్దమ్మ, వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి వెళ్ళండి, నేను శ్రీనుని తీసుకుని వస్తాను అని ఆద్య సంతోషంగా చెప్పడంతో అలాగేనని జానకి అంటుంది. తర్వాత వెంకట్రావు, శ్రీను ఇద్దరు చెట్టు కింద కూర్చొని మందు కొడుతూ ఉంటారు. శ్రీను మందు గ్లాస్ ఎత్తింది దించకుండా మొత్తం గ్లాస్ తాగేస్తూ ఖాళీ చేస్తూ ఉంటే రేయ్ శ్రీనుగా, నేను ఎప్పుడు ఏ ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం చెప్పకుండా ఎత్తిన పెగ్గు దించకుండా ఇలా తాగుతున్నావేంట్రా, చెప్పరా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా అని వెంకట్రావు అంటే ఏం చెప్పాలి అని శ్రీను అంటాడు. ఏంట్రా, నీకు పెళ్లి జరిగిందన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నావా ఏంటి? శోభనం ఎందుకు జరగలేదో దాని గురించి చెప్పరా, బోల్తారా అని వెంకట్రావు అంటాడు. బోల్తా అని శ్రీను పెగ్గుని గ్లాస్లో పోసుకొని దాన్ని కూడా తాగేసి ఏం చెప్పండి నాన్న, ఎన్నెన్నో అనుకుంటాము, అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి అని మళ్ళీ పెగ్గు వేసుకొని తాగుతూ ఉంటాడు. రేయ్, పెళ్ళైన తర్వాత శోభనం జరిగే తీరుతుంది కదరా, ఆద్య నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంది, మరి శోభనం జరుపుకోకుండా నువ్వు బావి దగ్గర ఎందుకు తడిసి కనపడడం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు చెప్పరా అని వెంకట్రావు బాధగా అడుగుతూ ఉంటే శ్రీను మరింత బాధపడుతూ ఉంటాడు. ఏమీ మాట్లాడకుండా శ్రీను కంటతడి పెట్టుకుంటూ ఉంటే ఒరేయ్ నాన్న, ఏడవకురా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా, ఏం జరిగిందో చెప్పరా అని వెంకట్రావు బతిమలాడుతూ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. నాన్న, జరిగింది వేరు నాన్న, అసలు ఇక నా శోభనం జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదు నాన్న, ఎప్పటికీ కూడా జరగదు నాన్న అని శ్రీను అనడంతో రేయ్, మీ శోభనం దగ్గరుండి నేను జరిపిస్తాను, చెప్పరా నాన్న, ఏం జరిగిందో చెప్తేనే కదా, మాటికి ఇలా మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది అని వెంకట్రావు చాలా బాధపడుతూ ఉంటే శ్రీను చాలా బాధపడుతూ నాన్న, మేము ఆ రోజు ఇద్దరం పెళ్లి చేసుకొని మీ కళ్ళ ముందుకు వచ్చింది మాత్రమే మీకు తెలుసు, కానీ అంతకుముందు ఏం జరిగిందో నిప్పులాంటి నిజం నా గుండెని రగిలించేస్తూ ఉంది నాన్న. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నాన్న? ఆ రోజు ఆద్య అని శ్రీను చెప్పబోతూ ఉంటే అప్పుడే ఆద్య పరిగెత్తుకుంటూ శ్రీను దగ్గరికి వచ్చి శ్రీను ఏం జరిగిందో తెలుసా, నేను నీతో మాట్లాడాలి, రా శ్రీను రా అని చేయి పట్టి లాగుతూ ఉంటుంది. ఆగు ఆద్య అని శ్రీను చెప్తున్నా కూడా ఆద్య ఏం మాత్రం పట్టించుకోకుండా శ్రీనుని లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అదేంటి, ఆద్య అని చెప్పగానే ఆద్య వచ్చి లాక్కొని వెళ్ళిపోయింది, ఆ రోజు ఏం జరిగి ఉంటుంది అని వెంకట్రావు అనుకుంటూ ఉంటాడు. రఘురామ్ రోడ్లో కూడా శౌర్య రామలక్ష్మి భుజాలపై చెయ్యి వేసి దగ్గరుండి తీసుకువెళ్తూ ఊర్లో వాళ్ళందరికీ దండాలు పెడుతూ వెళ్తూ ఉంటాడు. రఘురామ్ ఒక 2 అడుగులు ముందు వెళ్తూ ఉంటే చూసావా, నేను సాధించాను అని శౌర్య సంతోషంగా చెప్తూ ఉంటే ఏంటి చావా అని రామలక్ష్మి అంటుంది. కాదు నిన్ను అని శౌర్య అంటే చచ్చినా కూడా నువ్వు నన్ను సాధించుకోలేవని రామలక్ష్మి అంటుంది. ఏంటి, మీ నాన్న చెప్పింది నువ్వు వినలేదా అని శౌర్య అంటే నేను ఓకే చెప్పానా అని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఓకే చెప్పాలి అంతే కదా, అదెంతసేపు ఇట్టే చెప్పించేస్తాము అని శౌర్య అంటే మా నాన్నకి నిజం తెలియదు కాబట్టి మా నాన్న ఓకే చెప్పారు, నువ్వేంటి నా చేత అనిపించేది అని రామలక్ష్మి ఒక్కసారిగా కావాలని శౌర్య కాల్ని తొక్కి పడేస్తుంది. దాంతో శౌర్య మామయ్య అని అరవటంతో ఏంటి శౌర్య ఏమైంది అని రఘురామ్ వెనక్కి తిరిగి అడుగుతూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదులేండి మామయ్య, మీరు పదండి మామయ్య వస్తున్నాం అని మళ్ళీ శౌర్య సమాధానం చెప్పేస్తాడు. రామా వెళ్దాం అని శౌర్య చేయబోతూ ఉంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయి, జరుగు దూరం జరుగు అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
సరేలే రామ అని రా రామ వెళ్దామని శౌర్య దూరంగానే తీసుకువస్తూ ఉంటాడు. ఆద్య శ్రీను చేయి పట్టుకొని లాక్కు వస్తూ ఉంటే, ఆద్య ఏమైందో అసలు చెప్పు ఆద్య అని శ్రీను అడుగుతూ ఉంటే, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని ఆద్య అంటుంది. ఏంటి శోభనం గురించేనా అని శ్రీను అంటాడు. కాదు పంచాయతీ గురించి అని ఆద్య అంటుంది. పంచాయతీలో మన శోభనం గురించి ఎందుకు మాట్లాడారు అని శ్రీను అంటే, అది కాదు శ్రీను, పంచాయతీలో ఏం జరిగిందో తెలుసా అని శౌర్య రఘురాం కాళ్ళు పట్టుకోవటం, రఘురాం శౌర్య రామలక్ష్మిల పెళ్లికి అంగీకరించడం మొత్తం కూడా ఆద్య వివరించేస్తుంది. ఇది శ్రీను జరిగింది. పెద్దమ్మ పెద్దనాన్న శౌర్య రామలక్ష్మిలను తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక మనం నటించాల్సిన అవసరమే లేదు. భార్యాభర్తలుగా నటించాల్సిన అవసరం లేదు శ్రీను. ఇప్పుడు రామలక్ష్మి శౌర్యాల కోసమే మనం పెళ్లి నాటకం ఆడామని వాళ్ళ సమక్షంలోనే మనం చెప్పేశామనుకో, ఇక మనకు ఎలాంటి బాధలు ఉండవు అని ఆద్య చెప్తుంటే, అందుకేనా నన్ను లాక్కు వెళ్తున్నావు అని శ్రీను అంటాడు. అవును శ్రీను, మనము అందరి సమక్షంలో చెప్పేస్తే మనకు ఎటువంటి బాధలు ఉండవు శ్రీను అని ఆద్య అంటే, కానీ ఆద్య చెప్పాల్సిందేనా అని శ్రీను అంటే, అవును చెప్తే అందరము కలిసిపోతాము అని ఆద్య అంటే, అందరము కలిసిపోతాం ఆద్య, కానీ మనం విడిపోతాం కదా అని శ్రీను అంటాడు. ఏంటి అని వెళ్తున్న ఆద్య ఒక్క క్షణం ఆగిపోయి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే రామలక్ష్మి శౌర్యని అపార్థం చేసుకుంటుంది కదా అని శ్రీను అంటే, నిజం అదే కదా అని ఆద్య అంటుంది. కానీ నువ్వు కూడా మీ నాన్న విషయంలో నన్ను అపార్థం చేసుకుంటున్నావు కదా అని శ్రీను అంటే, అది అపార్థం కాదు నిజం, నువ్వు ముందు రా అని మళ్ళీ ఆద్య శ్రీను చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటుంది. ఆద్య అది నిజం కాదు, అపార్థమే ఆద్య. లైవ్ డిటెక్టివ్ పెట్టి చెప్పినా కూడా నేను అదే చెప్తాను, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని శ్రీను అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, మనకు పెళ్లి కాలేదన్న నిజం చెప్తే సరిపోతుంది కదా, రా అని ఆద్య అంటుంది. కాదాద్య, ఇప్పుడు మన పెళ్ళి అబద్ధమైనా నువ్వు నేను కలిసి ఉంటున్నాము, నువ్వు నాతో ఉంటున్నావు. కానీ ఇది పెళ్ళి కాలేదని నిజం చెప్తే నువ్వు నాతో ఉండవు కదా అని శ్రీను అంటే, నీతో నేనెందుకు ఉండాలి అని ఆద్య అంటుంది. నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి అని శ్రీను అంటే, మా నాన్నని చంపాలని చూసినప్పుడే నీపై ఉన్న నా ప్రేమ చచ్చిపోయింది. నీ ప్రేమ నిజం కాదని కూడా నాకు అర్థమైపోయింది. ముందు పెద్దనాన్నకి మన పెళ్ళి గురించి నిజం చెప్దాం పదా అని ఆద్య లాక్కు వెళ్తూ ఉంటుంది. అయినా కూడా శ్రీను, వద్దు ఆద్య, ఇప్పుడు మన పెళ్లి గురించి మామయ్యకి చెప్తే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా, నన్ను ఉత్తుత్తి మొగుడుగానే ఉండనివ్వు ఆద్య అని శ్రీను బ్రతిమలాడుతూ ఉంటాడు. ఏంటి ఓవర్ చేస్తున్నావేంటి, రామలక్ష్మి కోసం ఏదో చిన్న అబద్ధం ఆడి ఇలా పెళ్లి చేసుకుందామని నేను చెప్తే ఇప్పుడు నువ్వు మరి ఇంత ఓవర్గా మాట్లాడుతున్నావు. అసలు నీకు భార్యగా ఉండే అవసరమే నాకు లేదు. ఉత్తుత్తి భార్యగా ఇన్ని రోజులు ఉండటమే చాలా ఎక్కువ. ఇక ఈ వేషం నాకు అవసరం లేదు. నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదు. నాకు ఈ తాళే అవసరం లేదు అని ఆద్య మెడలో ఉన్న తాళిని తీసి విసిరి పడేస్తుంది. దాంతో శ్రీను గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది. శ్రీను చాలా షాకింగ్గా చూస్తూ అలాగే నిలబడి ఉంటే ఆద్య తాళిని విసిరి పడేసి మళ్ళీ శ్రీను చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంది. శ్రీను ఆ షాక్లో నుంచి కాసేపటికి తేరుకొని ఆ పక్కనే ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నాడు శ్రీను అని షాకింగ్గా ఆద్య చూస్తూ ఉంటుంది. వెంటనే శ్రీను అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ, అమ్మ ఇది తప్పని తెలుసు, కానీ తప్పో ఒప్పో నేనైతే చేసి తీరాలి అనుకుంటున్నాను. తప్పడం లేదమ్మా, మేము 10 కాలాలు చల్లగా కలిసి ఉండేలా దీవించమ్మా అని వేడుకొని అక్కడ త్రిశూలంపై ఉన్న పసుపు తాడుని చేతిలోకి తీసుకుంటాడు. శ్రీను అలా పసుపు తాడుని చేతిలోకి తీసుకుంటూ ఉంటే అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. శ్రీను ఆద్య ముందుకు వచ్చి వెంటనే ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆద్య విదిలించుకుంటూ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినా కూడా శ్రీను ఆద్య మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు. ఆ తాళిని చూసుకున్న ఆద్య వెంటనే శ్రీను చెంప పగలగొట్టేస్తుంది. శ్రీను చెంప పగలగొట్టిన తర్వాత ఆద్య తన మెడలో ఉన్న పసుపు తాడును తీసుకొని ఒక్కసారిగా తల పట్టుకొని కుప్పకూలిపోతూ చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత శౌర్య రామలక్ష్మి ఇద్దరు జంటగా నడిచి వస్తూ ఉంటే జానకి, రఘురాం, శివరాం ముగ్గురు కూడా చాలా సంతోషంగా లోపలికి వస్తూ ఉంటారు.